నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. విద్యార్థులను రక్తం వచ్చేలా కొట్టినందుకు ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరు రాజీనామా చేయాలి. ఖర్గే. ఢిల్లీలో కేంద్రానికి పట్టిన గతి తెలంగాణలకు కాంగ్రెస్ పడుతుంది. కేటీఆర్. వైజాగ్ టీసీఎస్ గుడ్ న్యూస్, ఓపెన్ ఏఐ డేటా సెంటర్. తెలంగాణ ఉపాధ్యాయులకు అలర్ట్, ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల. ఫిఫా విజేతలకు భారీ జాక్పాట్, స్పెయిన్ ప్లేయర్లకు 8.32 కోట్ల చొప్పున బోనస్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో నేడు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందమూరి నరసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. అయితే ఆయన నటిస్తున్న NBK 111 మూవీ షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ పోర్టు పరిసరాల్లో షూటింగ్ జరుగుతుండగా సోమవారం ఉదయం యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో బాలకృష్ణకు స్వల్ప గాయమైంది. ప్రమాదాన్ని గమనించిన చిత్ర బృందం వెంటనే షూటింగ్ను నిలిపివేసి ఆయనను సమీపంలోనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సిటీ జనానికి షాకింగ్ న్యూస్. కారు, బైక్ లేకపోయినా ఎంచక్కా ర్యాపిడో, ఓలా, ఉబెర్ ఉంది కదా అని ధీమాతో ఎక్కడికి కావాలంటే అక్కడికి మన ఇంటి నుంచి ఎంచక్కా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి షాకింగ్ వార్త వచ్చింది. రేపటి నుంచి అంటే 2026 జూలై 2026 22వ తేదీ నుంచి ఉబెర్, ఓలా, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో డ్రైవర్లు బంద్కు పిలుపునిచ్చారు. రైడింగ్ను బంద్ చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన తెలుపుతున్న CJP నిరసనకారులపై పోలీసుల బలప్రయోగానికి నిరసనగా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. పార్లమెంట్ మార్చి సందర్భంగా CJP కార్యకర్తలపై పోలీసుల చర్యకు నిరసనగా మంగళవారం ప్రధాని మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు వ్యతిరేకంగా గళం విప్పిన విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, లోకల్ బాడీ, మోడల్ స్కూల్స్, గురుకులాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష TZ టెట్ నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ప్రస్తుత పోస్టులో కొనసాగేందుకు లేదా తదుపరి పదోన్నతులు పొందేందుకు టెట్ అర్హత తప్పనిసరి అని విద్యాశాఖ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత్లో అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న ఓపెన్ AI ముందుగా విశాఖపట్నం, పూణేలకు శుభవార్త చెప్పింది. భారత్లో TCSతో కలిపి డేటా సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్న ఓపెన్ AI ఈ మేరకు భూసేకరణతో పాటు ఇతర ప్రయత్నాలను జోరుగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా TCS విశాఖతో పాటు పూణేలోనూ ఓపెన్ AI డేటా సెంటర్ల కోసం భూముల్ని సేకరించింది. ఈ రెండు నగరాల్లో TCS, ఓపెన్ AI సంయుక్తంగా డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాయి. యువత చేతిలో ఢిల్లీలో కేంద్రానికి పట్టిన గతి తెలంగాణలో కాంగ్రెస్కు పడుతుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువతను మోసం చేసిన కాంగ్రెస్ను తెలంగాణలోనూ తరిమి కొడతామన్నారు. తెలంగాణ యువత తిరగబడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు బయటకు రాలేడని హెచ్చరించారు. తెలంగాణ రైతన్నలు, యువతరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన్ని తరుముతామన్నారు. కాంగ్రెస్ను తన్ని తరిమితేనే రైతు ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో తిరిగి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతాంగం అష్టకష్టాలు పడుతోందని కేటీఆర్ విమర్శించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువని ఆరోపించారు. ఫిఫా ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు భారీ జాక్పాట్ తగిలింది. జట్టులోని ప్రతి ప్లేయర్కు 7.56 లక్షల యూరోలు, భారత కరెన్సీలో సుమారుగా 8.32 కోట్లు బోనస్గా అందిస్తున్నట్లు స్పానిష్ మీడియా వెల్లడించింది. ఫిఫా ఫైనల్లో అర్జెంటీనా జట్టుపై 1-0 తేడాతో గెలిచిన స్పెయిన్ రెండోసారి ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ విజేతగా నిలవడంతో ఫిఫా నుంచి స్పానిష్ ఫుట్బాల్ సమాఖ్యకు $50 మిలియన్ అంటే 481 కోట్లు ప్రైజ్ మనీ లభించిన సంగతి తెలిసిందే.
విజయనగరంలో వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని తిరుమల మెడికవర్ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ కె తారక రవికిరణ్ హెచ్చరించారు. ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా వైరల్ ఫీవర్లతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాపిస్తాయని తెలిపారు. తారక రవికిరణ్, కన్సల్టెంట్ ఫిజిషియన్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్, తిరుమల మెడికల్ హాస్పిటల్, విజయనగరం. సో మనకి ఇప్పుడు జూలై అంటే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఫీవర్ సీజన్ అంటారు ఈ సీజన్ని. సో ఈ సీజన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎస్పెషల్లీ ఏ ఫీవర్స్ గురించి అన్నది కొంచెం మన చర్చ అండి. సో ఈ ఫీవర్ సీజన్లో ఎక్కువ శాతం మంది కొంచెం ఎండమిక్ రీజన్ మలేరియా, డెంగ్యూకి, టైఫాయిడ్కి, అదేవిధంగా వైరల్ ఫీవర్స్కి అండి. సో దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో మలేరియా మనకు తెలుసు, డెంగ్యూ మనకు తెలుసు. యూజువల్గా మలేరియా, డెంగ్యూ దోమకాటు వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫీవర్ సీజన్లో ఎక్కువ శాతం సీరియస్గా వచ్చే జబ్బుల్లో మలేరియా, డెంగ్యూ. సో ఈ టైంలో ఏంటంటే వాటర్ లాగింగ్, అంటే వాటర్ ఎక్కడ అంటే ఉండడం బట్టి మస్కిటోస్ బ్రీడ్ అవుతాయి అన్నమాట. దాని నుంచి మనకి ఈజీగా మనకి బయట ద్వారా ఒకరికొకరికి సంక్రమించే జబ్బులు అనమాట. సో టైఫాయిడ్ అన్నది ఏంటంటే వాటర్ వల్ల, అదేవిధంగా ఫుడ్ వల్ల, కంటామినేషన్ వల్ల వచ్చే జబ్బు. సో అవుట్ సైడ్ ఫుడ్ వల్ల, ఎస్పెషల్లీ పానీపూరీలు కానీ ఇలా రోడ్ సైడ్ ఫుడ్స్ ఉంటాయి కదండి, వాటి వల్ల ఎక్కువ శాతం వ్యాపిస్తూ ఉంటుంది అనమాట. అది కాకుండా మోషన్స్, గ్యాస్ట్రోఎంటరైటిస్ కూడా ఇట్లా టైఫాయిడ్ లాగే ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ ద్వారా ఎక్కువ వ్యాపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా వైరల్ ఫీవర్స్, ఎస్పెషల్లీ ఈ మధ్యన మనం చదువుతున్నాం కదండి, న్యూస్లో కానీ చూస్తున్నాం, ఏంటి కోవిడ్ మళ్ళీ వచ్చిందని చెప్పి. కోవిడ్ ఎక్కడికి వెళ్ళిపోలేదు, మనలోనే ఉంది. అండ్ న్యూవర్ వేరియంట్స్, సికాడా వేరియంట్ అని, అదేవిధంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఇంకా మళ్ళీ ఎక్కువ శాతం ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో దానికి మనం ఈ ఫీవర్స్ గురించి చెప్పుకున్నాం కదా, మరి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో మలేరియా, డెంగ్యూ రాకుండా అన్నది ఏంటంటే మనం మస్కిటోస్ని ప్రివెంట్ చేయడం, నెట్స్ వాడడం కానీ, లేకపోతే మనకి రిపెల్లెంట్స్ అంటారు, క్రీమ్స్ వాడడం ఇట్లాగా. అదేవిధంగా మన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా కొంచెం నీట్గా ఉంచుకోవడం చూసుకోవాలి. అది కాకుండా వైరల్ ఫీవర్స్, ఎస్పెషలీ ఇప్పుడు నేను చెప్పాను కదా కోవిడ్ కొత్త వేరియంట్, ఎప్పుడైనా కానీ ఈ వైరల్ ఫీవర్స్ అన్నది ఏంటంటే డిస్టెన్సింగే, మనం చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్కులు వాడుకుంటే మంచిదండి. అదేవిధంగా మరి అవుట్ సైడ్ ఫుడ్ కన్జంప్షన్, ఎస్పెషలీ పానీపూరీలు కానీ రోడ్ సైడ్ ఫుడ్ గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, అవి అవాయిడ్ చేయడం బట్టి మనం మ్యాక్సిమం టైఫాయిడ్ కానీ లేకపోతే గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇవి అవాయిడ్ చేయొచ్చు. సో ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇప్పుడు ఫీవర్ వచ్చిందని ఇమీడియట్గా మనం వెళ్ళిపోయి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసేయడానికి ట్రై చేస్తూ ఉంటారు చాలామంది. సో బయట యాంటీబయాటిక్స్ కొనొద్దండి. ఫస్ట్ ఫీవర్ వస్తే మాత్రం ఇమీడియట్గా మనం ఓన్లీ చేయవలసింది ఏంటంటే 2-3 days వెయిట్ చేయొచ్చు. పారాసిటమాల్ వాడడం ఇంపార్టెంట్ అండి. ఇంకా అది కాకుండా ఎనసైడ్స్ అంటారు, పెయిన్ కిల్లర్స్ గట్ట. ఇప్పుడు హెడేక్, బాడీ పెయిన్స్ ఉందని చెప్పి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, దాన్ని బట్టి ప్లేట్లెట్స్ ఇంకా ఎక్కువ పడిపోతాయి. అది కాకుండా బ్లీడింగ్ టెండెన్సీ పెరుగుతుంది. సో అవి అవాయిడ్ చేయాలి. అండ్ హైడ్రేషన్ అండి. సో ఈ ఫీవర్ ఉన్నప్పుడు మనం ఏంటంటే డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఈజీగా డైజెస్ట్ అయ్యి ఫుడ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటంటే మనం తీసుకోవాల్సిన అంటే మనం హాస్పిటల్ ఎప్పుడు విజిట్ చేయాలి ఫీవర్లో, యూజువల్గా Day 3 కూడా ఫీవర్ సబ్సైడ్ అవ్వట్లేదు, పారాసిటమాల్ వేస్తున్నా. సో ఇది ఒక సూచన. ఇది కాకుండా జాండిస్ కానీ, లేకపోతే మనకి ఒకవేళ ఫర్దర్గా ఆయాసం రావడం కానీ, దగ్గు, జలుబుతో పాటు ఆయాసం, ఈ సిమ్టమ్స్. అది కాకుండా సివియర్ బాడీ పెయిన్స్, అది కాకుండా అయితే హెడేక్ అండి, సివియర్ హెడేక్. డెంగ్యూలో ఒక సిమ్టమ్ ఉంటుందండి, కళ్ళు వెనకాల తలనొప్పి ఉంటుంది అనమాట. సో రెట్రో ఆర్బిటల్ పెయిన్స్ అంటారు. అది కాకుండా బాడీ మీద ర్యాష్ కానీ, మనకి మచ్చల్లా తయారవడం, అది కాకుండా యూరిన్లో రెడ్గా విద్యార్థులకు అందుతున్న వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకుని క్లాస్ రూములను, కిచెన్ ఏరియాను పరిశీలించి ఉపాధ్యాయులు బోధించే పాఠాలు అర్థమవుతున్నాయో లేదో అని విద్యార్థులను అడిగి తెలుసుకున్న మంత్రి సంధ్యారాణి, బాలికలు బాగా చదివి ఉన్నత చదువులకు వెళ్లాలని మంత్రి సంధ్యారాణి ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి కనెక్టివిటీ రోడ్డు మార్గం సరిగా లేదని రోడ్డు ఏర్పాటు చేయాలని మంత్రిని విద్యార్థులు కోరారు. మంత్రి వెంట తహసీల్దార్ లక్ష్మీ కళ్యాణి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
తప్పకుండా చేయిస్తాను. బాగా చదువుకోవాలి అందరూ. పిల్లలు ఇప్పుడు 1 o'clock లంచ్ సరిపోయిన అందరూ 1 o'clock అందరూ ఒకసారి వారికి సానుభూతి తెలియజేసి వారి యొక్క సేవల్ని గుర్తు చేసుకోవటం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారు కాపు ఉద్యమమే కాదు, దళిత బడుగు బలహీన వర్గాల్లో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారిని అభ్యున్నతికి వారి యొక్క అభివృద్ధికి వారు ఒక సంఘ సంస్కర్తలాగా పనిచేసినటువంటి వ్యక్తి. నిజాయితీగా నిబద్ధతగా రాజకీయాలు నెరపనటువంటి వ్యక్తి. ఆనాడు జనతా పార్టీ నుంచి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ఆయన సేవలు అందించేటటువంటి సందర్భంలో కూడా ఏ రోజు కూడా ఆయన నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా పేరుగాంచారు. ముఖ్యంగా కాపుల్లో ఉన్నటువంటి పేద వర్గాలు, ఆ పేద వర్గాలకి రిజర్వేషన్స్ ఇప్పించాలని, పేద వర్గాలకి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగు చేయాలని ఒక అభ్యుదయ పదంలో ప్రయాణం చేసి గాంధేయవాదం మరి అంటే హింసాయుత సంఘటనలు లేకోకుండా ఒక పద్ధతిగా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఈరోజు మేము స్మరించుకొని ఆయన యొక్క ఆశయాలను ముందుకు కొనసాగిస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క మరి ఆయన కూడా ఈ ఆశయాలను మొత్తం కూడా కొనసాగించడానికి మాకు అందరికి కూడా ఆదర్శంగా ఆయన నిలిచారు. అందుకనే మేమంతా ఈరోజు పద్మనాభం గారి ఆశయాలను సాధించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. జీవో నెంబర్ 396 వల్ల రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు, టైపిస్టులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందని పాకాల దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు మురళి అన్నారు. డాక్యుమెంట్ రైటర్ల వృత్తికి చట్టబద్ధత కల్పించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పాకాల దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం సెక్రటరీ వెంకటముని తెలిపారు. జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం గత నెల జూన్ 30వ తారీఖున ఒక జీవో తీసుకువచ్చింది, 396 జీవోని. ఈ జీవో తీసుకురావడం వలన పీపీపీ విధానము, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదనేసి ఈ జీవో సారాంశము. ఈ జీవో తీసుకువచ్చిందంటే డాక్యుమెంట్ రైటర్లు దశాబ్దాల కాలంగా ఈ వృత్తిని నమ్ముకుని తరతరాలుగా జీవిస్తున్నారు. ఈ జీవో తీసుకురావడం వలన ఆంగ్లేయుల కాలం నుంచి ఉన్నటువంటి ఈ దస్తావేజ్ లేఖరుల యొక్క వృత్తి అనేది నిర్మూలించే విధంగా ఈ జీవో ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకునేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జీవోని 396 జీవోని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత పీపీపీ విధానాన్ని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను కూడా రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా తెలియజేసేవారుగా సుమారు రాష్ట్రంలో 3 లక్షలకు పైచీలకు దస్తావేజ్ లేఖర్లు కానీ, స్టాంపు వెండర్లు కానీ, డిటిపి ఆపరేటర్లు, వారి సహాయకులు ఈ వృత్తిని నమ్ముకునేసి జీవిస్తున్నారు. ఆంగ్లేయుల కాలం నుంచి ఉన్నటువంటి ఈ వృత్తిని ఈరోజు వచ్చి ఈ విధంగా జీవో తీసుకువచ్చి నిర్మూలించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. దీనివల్ల ప్రజలకు కూడా చాలా సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉన్నది. దీని గురించి ఈ జీవోను రద్దు చేయాల్సిందిగా మేము రాష్ట్ర యూనియన్ కూడా తెలియజేసిన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిన్నటి రోజున కూడా మేము పెన్ డౌన్ కార్యక్రమం చేసినాము. ఈ నెల 31వ తారీఖు వరకు కూడా మాకు రాష్ట్రం వాళ్ళు చెప్పిన విధంగా, యూనియన్ వాళ్ళు చెప్పిన విధంగా కూడా ఈ నెల 31వ తారీఖు వరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తాము. విజయవంతంగా మేము దీన్ని చేస్తాము. కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి పునరాలోచించి మా సమస్యలను పరిష్కరించాలని మేము సభాముఖంగా తెలియజేసుకుంటాము. పాకాల డాక్యుమెంట్ రైటర్ని గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నమస్కరించి విన్నవించుకున్న విన్నపం ఏమనగా, అయ్యా మేము పాకాల దస్తావేజ్ లేఖర్లు సుమారు 40 నుంచి 50 మంది ఈ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నాము. జీవో నెంబర్ 396 వల్ల మేము వీధుల్లో పడే అవకాశం ఉంది. కావున 396 జీవోను రద్దుపరచాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం. తిరుపతి నుంచి పాకాల్లో వచ్చి వర్క్ చేస్తున్నాను సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి
నమస్కారములు. మేము పాకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చాలామంది వర్క్ చేస్తున్నాము. జీవో నెంబర్ 396 వల్ల చాలామంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మా మామగారు మా ఆయన వాళ్ళ తర్వాత నేను వచ్చాను. ఇప్పుడు నాలాగే చాలామంది ఉపాధి ఇక్కడ చేస్తున్నారు. అందరికీ జీవనం పోతుంది ఈ 396 మీద తీసుకొస్తే. కాబట్టి దీని గురించి మీరు ఆలోచించి మా యొక్క కుటుంబాలని రోడ్డును వేయకుండా చూసుకోమని జీవోని రద్దుపరచాలని మేము సెకండ్ డే కూడా కొనసాగిస్తున్నాము. కొంచెం మా కుటుంబాల గురించి కూడా ఆలోచించండి. మా పిల్లలకి కూడా ఇంకా ఉద్యోగాలు రాలేదు. మా పిల్లలు కూడా ఏదో కష్టపడుతున్నారు. అందరు పిల్లలు అందరూ కష్టపడుతున్నారు. కొంచెం చూసి మా ఉపాధిని కోల్పోలేకుండా చూడవలసిందిగా డిప్యూటీ సీఎం గారిని, ముఖ్యమంత్రి వారిని మరియు రిజిస్టర్ శాఖ అనగాని సత్యప్రసాద్ గారిని కోరుచున్నాము. హైదరాబాద్ మణికొండలో ఒక విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. శ్రేయ అనే స్టూడెంట్ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే చనిపోయే ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టిస్తుంది. సారీ అమ్మా నాన్న, నేను ఫస్ట్ టైం తెలియక ఎగ్జామ్ హాల్లోకి ఫోన్ తీసుకువెళ్లడమే నా తప్పు. అప్పటి నుండి సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. ఒక్కసారి బుక్ అయినా కొన్ని బతుకులకు సిగ్గు శరం ఉండదు. కొన్ని జీవితాలు ఎప్పటికీ మారవని తిడుతున్నారు. అందుకే చనిపోతున్నా అని పేర్కొంది. ఢిల్లీలో సీజేపీ ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. నిరసనకారులను ఎక్కడికక్కడ భద్రతా బలగాలు అణిచివేస్తున్నాయి. ఈ క్రమంలోనే తల్లి సోదరుడితో కలిసి నిరసనలో పాల్గొన్న ఒక మహిళపై మహిళా ఆర్మడ్ ఫోర్సెస్ సిబ్బంది కనికరం లేకుండా దాడి చేసింది. తమని కొట్టవద్దని ఆమె వేడుకున్నా విడిచిపెట్టలేదు. ఆడపిల్లలను కూడా చూడకుండా కొట్టారని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
కర్ణాటకలోని విజయపురలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. జూలై 3న కుబేర్ అనే యువకుడు పర్యాటక ప్రాంతమైన దండేలికి వెళ్లాడు. స్టెర్లింగ్ రివర్ రిసార్ట్స్లో జిప్ లైన్కి వేలాడుతుండగా ప్రమాదవశాత్తు 40 అడుగుల ఎత్తు నుండి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో బాధితుడి 2 చేతులు, కాళ్ల ఎముకలకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. పర్యాటక ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. इधर क्या है ऐसा ऊपर ऊपर ये ठहरा 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 1 मिनट ये मोबाइल बार पत्तो कोई ನೀನೇ ವಿಡಿಯೋ ಮಾಡ ನಾನು ಮಾಡಲಿ ಸ್ಟಾರ್ಟ್ ವಿಡಿಯೋ అవినీతి అక్రమాలను టీడీపీ సహించదని, క్రమశిక్షణ కలిగిన నేతలనే ఎంపిక చేసి ఎన్నికల బరిలో దింపుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. మంగళవారం విజయనగరం అశోక్ బంగ్లాలో ఆయన మాట్లాడారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు స్థలం వైసీపీ ఆక్రమించుకుందన్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి ప్రైవేటు వ్యక్తి స్థలాన్ని ఆక్రమించుకున్నారన్నారు. వైకాపా పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఏ రకమైన దుర్మార్గాలు, దోపిడీలు చేశారో మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ పడితే అక్కడ దందాలు, ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు, ఎక్కడ పడితే అక్కడ ఆస్తుల్ని అన్యాయంగా లాగేసుకోవడం. మరి నిన్నటి రోజు నుంచి కూడా అందరూ పేపర్లో లేదా ఇతర మాధ్యమాల్లో చూస్తూ ఉన్నారు. మాజీ సభాపతి గారు తమ్మినేని సీతారాం గారు శ్రీకాకుళంలో ఏ రకమైన భూదందా అందామా, కబ్జా అందామా చేశారన్న సంగతి అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే ఇంకొకరి పేరు మీద ఉన్న స్థలాన్ని నకిలీ ధ్రువపత్రాలు వాడి అందవరపు రజని అనే ఒక వ్యక్తిని కాస్త ఒరిస్సాలో ఉన్న అడబాల రజని అన్న ఆవిడని తీసుకొచ్చి ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి ఫేక్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం. మరి ఈ జిల్లాలో చూస్తే అన్యాయంగా అశోక్ గజపతిరాజు గారి స్థలాన్నే ఆ పార్టీ నాయకులు లాగేసుకోవడం. ఈ పార్టీకి ఇదేమీ కొత్త కాదు. అయితే మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఒక స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా ప్రవర్తిస్తే, ఈ రకంగా సామాన్యుల దగ్గర నుంచి భూమి అనేది లాగేసుకుంటే, గత 5 సంవత్సరాల్లో ఇటువంటివి ఇంకెన్ని జరిగి ఉండాలి. తమ్మినేని సీతారాం గారిని చూసుకుంటే ఆయన చూడని పదవులంటూ లేవు. కానీ గత 5 సంవత్సరాల్లో ఆయన వాడిన భాష ఏంటి? ఆయన స్పీకర్గా ఉంటుండగానే ఆయన వాడిన భాష వల్ల మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువు పోయింది. మరి ఇప్పుడు చూస్తే ఈ రకమైన క్రిమినల్ పనులు, ఆ కుర్చీకే ఒక కలంకం తీసుకొచ్చారు అన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. హుందాగా బతికిన కోడెల శివప్రసాదరావు గారిని మీరు టార్గెట్ చేసి వచ్చారు. ఈ రోజున మరి ఇటువంటి క్రిమినల్ పనులు చేసిన తమ్మినేని సీతారాం గారి మీద మీ స్టాండ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఇట్లాంటి నకిలీ పత్రాలు సృష్టించి సామాన్యులను ఇబ్బంది పడుతున్నారు కదా, మరి మీరు పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తారా? దీని మీద మీ స్టాండ్ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజలకు తెలియజేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదే రకంగా మూడో విషయం, ప్రజలందరూ కూడా గమనించండి. తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కూడా ఈ రకమైన నాయకుల్ని, నేతల్ని ఎంకరేజ్ చేయరు. ఎలక్షన్లు కూడా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నవారు ఒకటి గుర్తించండి, కౌన్సిలర్లో, కార్పొరేటర్లో ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో సరైన వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది. ఎప్పుడూ కూడా క్రిమినల్ చర్యలు చేసే వాళ్ళని మేము ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చెయ్యం.
కాబట్టి ప్రజలందరూ కూడా అది గుర్తించి ఈ రకమైన పనులు చేసే వాళ్ళని ఎక్కడా కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు లేకుండా చూడండి. ఎన్నికల్లో సరైన వ్యక్తులను కనుక మీరు ఎప్పుడైనా ఓటేసి గెలిపించుకుంటే ఇలాంటి సమస్యలు రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బద్వేలు పట్టణం సబ్ డివిజనల్ ఆఫీసు ఆవరణంలో దస్తావేజు లేఖరులు సామూహిక నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సింగసాని గురుమోహన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నెంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి వేల సంఖ్యలో ఉన్న దస్తావేజు లేఖరులు సహాయకులు జీవనోపాధి కోల్పోతున్నారని, వారిపై ఆధారపడ్డ లక్షలాది కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు, వారి సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు పెన్ డౌన్ చేపడుతున్నారని, వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వారి దీక్షకు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డాక్టర్ డీసీ గోవిందరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి దస్తావేజు లేఖరులకు న్యాయం జరిగే వరకు వారి పోరాటానికి సహకారం అందిస్తామని సింగసాని గురుమోహన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు కొనసాగుతుందని దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు గుర్రంపాటి సుందర్రామరెడ్డి, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎర్రగోళ గోపాలస్వామి, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు దస్తావేజు లేఖర్ల సహాయకుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. కేంద్రాలను